రెండేళ్ల విరామం తీసుకుని వికీ డోనర్ రీమేక్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సుమంత్. ఈ సినిమాపై పాపం చాలా కాన్ఫిడెన్స్ పెట్టుకున్నాడు. ఎలాగైనా సరే హిట్ ఇవ్వాల్సిందే అని కష్టపడ్డాడు. అయితే ఫలితం మళ్లీ రివర్స్ కొట్టింది. ఇదివరకటి కంటే భారీ డిజాస్టర్ ని మూటగట్టుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాని ₹1,00,00,000 లోపే పూర్తి చేసింది నిర్మాణ సంస్థ. కాబట్టి తక్కువలో తప్పించుకునే ఛాన్స్ వచ్చింది. తెలుగునాట వసూళ్లు థియేటర్ అద్దెలకే సరిపోని స్థాయిలో వస్తున్నాయి. ఓవర్సీస్ లో మరీ ఘోరం. తొలి వారంలో $6,000 వచ్చాయట. ఇది తెలుగు సినిమాల్లోకెల్లా లీస్ట్ అని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. ప్రీమియర్ షోలు ఆఖరి నిమిషంలో రద్దు కావటం వల్ల రావాల్సిన స్థాయిలో వసూళ్లు రాలేదు. కొన్ని చోట్ల రిలీజ్ అయిన మొదటి రోజే జనాలు లేక షోలను క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందట. అన్నపూర్ణ స్టూడియోస్ వికీ డోనర్ రీమేక్, దానికి తోడు భారీ ప్రచారం ఇవేవీ సుమంత్ ని కాపాడలేకపోయాయి. ఫ్లాపులు రావటంతో 2 ఏళ్లు కనిపించకుండా పోయిన సుమంత్ ఈసారి ఎంత గ్యాప్ తీసుకుంటాడో ఏంటో పాపం.